ఒక చిన్న గ్రామంలో చింటూ అనే తెలివైన కాని కొంచెం అలసత్వం ఉన్న బాలుడు ఉండేవాడు. పాఠాలు చదవడం కంటే ఆటలు ఆడడం అతనికి చాలా ఇష్టం. అమ్మ రోజూ, చింటూ, కొంచెం చదువు నాన్నా. జ్ఞానం ఉంటేనే జీవితం వెలుగులమయం అవుతుంది అని చెప్పేది. చింటూ మాత్రం నవ్వుతూ, రేపు చదువుతాను అమ్మా అని చెప్పి ఆడుకోవడం కొనసాగించేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద తుపాను వచ్చింది. వర్షం, గాలి కారణంగా రాత్రి అంతా కరెంట్ లేదు. గ్రామం మొత్తం చీకటిలో మునిగిపోయింది. అందరూ భయపడుతుంటే చింటూ ఇంట్లో ఒక చిన్న మట్టి దీపం కనిపించింది. అమ్మా, ఈ దీపం వెలిగిద్దాం అంది. చింటూ దీపాన్ని వెలిగించాడు. చిన్న దీపమైనా చుట్టూ వెలుగు వచ్చింది. అప్పుడే చింటూ మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఒక చిన్న దీపమే ఇంత వెలుగు ఇస్తే మన దగ్గర ఉన్న చిన్న జ్ఞానం కూడా జీవితాన్ని వెలిగించగలదే అని భావించాడు. అరరాత్రికి వర్షం తగ్గింది. చింటూ దీపం తీసుకుని బయటకు వెళ్ళాడు. చీకట్లో దారి కనిపించని ఒక ముసలి తాత గేటు దగ్గర నిలబడి ఉన్నాడు. చింటూ వెంటనే అతనికి దీపం చూపించి జాగ్రత్తగా ఇంటివరకు తీసుకెళ్ళాడు. తాత ఆనందంగా, నాన్నా, నీవు చాలా మంచి పని చేశావు. చిన్న దీపమైనా పెద్ద సహాయం చేసింది అని ఆశీర్వదించాడు. ఆ రోజు నుంచి చింటూ మారిపోయాడు. రోజూ పాఠాలు చదవడం మొదలుపెట్టాడు. అమ్మ చెప్పిన మాటలు గుర్తుచేసుకున్నాడు. జ్ఞానం కూడా దీపంలాంటిదే. చిన్నగా మొదలవుతుంది, కానీ జీవితమంతా వెలిగిస్తుంది అని తన స్నేహితులకు చెప్పేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చింటూ గ్రామానికి మంచి ఉపాధ్యాయుడిగా తిరిగి వచ్చాడు. పిల్లలందరికీ చదువు విలువ నేర్పాడు. గ్రామం మొత్తం అతన్ని గౌరవంగా చూసింది. నీతి, చిన్న ప్రయత్నం, చిన్న జ్ఞానం కూడా మన జీవితాన్ని పెద్దగా మార్చగలదు.